నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ నగదును 30వ తేదీన పంపిణీ చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆపదలో ఉన్న వారిని అందరూ ఆదుకోవాలి. కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఇనుకొల్లు పోలీసురావు. శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రునిగా దర్శనమిచ్చిన స్వామివారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు డిసెంబర్ నెల నగదును ఈ నెల 30వ తేదీన పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎండీఓలు, తహసీల్దార్లతో మాట్లాడారు. పింఛన్ నగదును ముందస్తుగా ఇస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు తెలియపరచాలని కలెక్టర్ ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు రోజు కావడంతో ముందస్తుగానే నగదు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో ముందుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలని ఆదేశించారు. 30వ తేదీన పింఛన్ ఇస్తామనే విషయాన్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయాల సిబ్బంది చెప్పాలన్నారు. ఈ విషయంపై విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. శనివారం ఉదయం 5:30 గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభించాలన్నారు. సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో సమయపాలన పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు పర్యవేక్షించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలాల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రతి గంటకు సమాచారాన్ని కలెక్టరేట్కు చేరవేయాలన్నారు. ఎండీఓల లాగిన్లో ఈ ప్రక్రియను పరిశీలించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆటో పైలట్ మోడల్ అధికారులు పనిచేయాలన్నారు. 100% 30వ తేదీన పింఛన్ నగదు పంపిణీ చేయాలన్నారు. ఏదేని కారణంతో మిగిలిపోయిన పింఛన్లను 2వ తేదీన సోమవారం పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. మిగిలిన సొమ్ము తక్షణమే ప్రభుత్వానికి పంపాలన్నారు. అధికారులు, సచివాలయాల సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలన్నారు. పింఛన్ పంపిణీలో నగదు దుర్వినియోగం చేసిన, అక్రమాలకు పాల్పడిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పింఛన్ నగదు పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులు నిర్లప్తం వహించరాదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏపీడీ పద్మజ, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలి, 30వ తారీఖే పెన్షన్స్ ఇస్తున్నాము మార్నింగ్ 5:30 నుంచి అనే విషయం. వాళ్ళు అవైలబుల్ ఉంటారు. మీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వెరీ ఈజీ అవుతుంది. ఇక మార్నింగ్ నుంచే మీరందరికీ ఎవరైతే ఎంపీడీఓలు మీరు ఉన్నారో, మీరు ఏ పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫంక్షనరీ ఎవరు స్టార్టే చేయలేదు అనేటువంటిది మీ లాగిన్లో ఆ రిపోర్ట్ చూసుకొని అసలు మొదలే పెట్టలేదు అనేవాడిని వెంటనే ఫోన్లో మాట్లాడాలి. అక్కడికి ఎంపీడీఓ వెళ్ళిపోవాలి. మీకున్న ఫోన్లో మాట్లాడాలి. ఆ సెక్రటరీ, ఆ విలేజ్ సెక్రటరీతో మాట్లాడాలి. ఎంపీడీఓ షుడ్ ఆల్సో గో దేర్. ఎందుకు పంచడం లేదు అనేది ఒక ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. అన్ని చోట్ల స్టార్ట్ అయింది అనుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిస్బర్స్మెంట్ ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్ ఏంటి, దాని పర్సెంటేజ్ ఏంటి అనేది అవర్లీ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ అవర్ మనము పర్సెంటేజ్ తీసుకుంటూ వస్తాం. ఫస్ట్ కావాల్సింది ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ ది డిస్బర్సింగ్. సెకండ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళు పర్సెంటేజ్, వాళ్ళు డిస్ట్రిక్ట్ పర్సెంటేజ్కి ఈక్వల్గా లేదా స్టేట్ పర్సెంటేజ్కి ఈక్వల్గా పంచుకుంటూ వెళ్ళాలి. ఇక మూడోది ఏంటంటే మండల్ స్పెషల్ ఆఫీసర్స్. మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు ఎవరైతే ఉన్నారో, యూ షుడ్ బీ ఇన్ ద మండల్ from 6 AM to till completion of the at least 99%. మీరు ఆ మండలాల్లో ఉండాలి. మీరు అక్కడ ఉండి మీరు కూడా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లాగిన్స్ని నోట్ చేసుకొని అదే లాగిన్ని మీరు యూజ్ చేసుకుంటూ ఆ లాగిన్లో మీరు చూసి ఎవరైతే ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇంకా స్టార్టే కాలేదు అని ఉంటుందో దాన్ని మీరు అడ్రస్ చేయాలి. సెకండ్, ప్రోగ్రెస్ అనేది అవర్లీ, హాఫ్ అవర్లీ చూసుకుంటూ దాన్ని కూడా మీరు వెనకబడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారని ఐడెంటిఫై చేసి ఎందుకు వెనకబడ్డారు అని చెప్పి ముందు ఎంపీడీఓ ద్వారా తెలుసుకోవాలి. అవసరమైతే మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కన్సర్న్డ్ ఎంప్లాయీ దగ్గర ఆయన కూర్చొని ఎందుకు వాడు పంచలేకపోయాడో ఆ విషయం ఎక్కడ ఉందో రిజల్యూట్ 99.99 ఆ పర్సెంటేజ్కి పంచిన తర్వాత రిమైనింగ్ డబ్బులు ఏమున్నా కూడా ఎంపీడీఓలు ఆఫీస్లోనే ఉండి ఈ ఫంక్షనరీస్ దగ్గర నుంచి వాటన్నిటిని రెమిట్ బ్యాక్ చేయించుకోవాలి.
లేదా మరుసటి రోజు కూడా మనం పంచడానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి దే షుడ్ డిస్బర్స్. సండే రోజు చేయాలంటే సండే చేయండి, లేదు సండే హాలిడే తీసుకోవాలనుకుంటే ఆ మిగిలిన 1/2 ఉంటే మండే మీరు చేసుకోవాలి. సో ఆ విధంగా మండే కూడా చేసిన తర్వాత అప్పటికి కూడా ఇంకా మనము ఇవ్వలేకపోయినటువంటి డబ్బులు ఉంటే రెమిట్ బ్యాక్ చేయాలి ఎంపీడీఓ దగ్గర. ఇవన్నీ అకౌంటింగ్ ఫార్ అవ్వాలి. అకౌంటింగ్ ఫార్ అయ్యి నాకు పీడీడీఆర్డీఏ రిపోర్ట్ ఇవ్వాలి. మనం ఇంత పర్సంటేజ్ పంచాం, ఇంత అమౌంట్ మనకు అన్డిస్బర్స్డ్ ఉండింది. అట్లానే ఎవరైతే ఒకరిద్దరు హేరాఫేరీ చేసినారో మనకి లాస్ట్ టైము, మనం వీ హ్యావ్ టేకెన్ వెరీ సీరియస్. ఎవరైనా ఉన్నట్టయితే నాకు ఇమ్మీడియట్గా తెలియాలి. అది ఏ ఫంక్షనరీ అలాంటి మిస్అప్రాపరేషన్ చేసినా డిఆర్డీఏ పీడీకి తెలియాలి, ఎంపీడీఓ దగ్గర నుంచి మండల్ స్పెషల్ ఆఫీసర్ తెలియాలి. ద కన్సర్న్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కమ్యూనికేట్ టు మీ ఇమీడియట్లీ. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికే మీరు గత 4-5 నెలలుగా మీరు ఉన్న ప్లేసెస్లో, మీరు పనిచేస్తున్న మండలాల్లో చక్కగా చేస్తున్నారు. దీన్ని మరింత డిసిప్లిన్తో, మరింత ప్రోగ్రెస్గా మనం తీసుకొని చేయాలి. అది కలెక్టర్ ఛాంబర్ పక్కనే కూర్చొని వాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి ఎవ్రీథింగ్ వాచింగ్ చేయడం, మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఎవరు స్టార్ట్ చేయలేదో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు లో పెర్ఫామ్ ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ఎంఎస్ఓ అక్కడికి వెళ్ళాడా లేదా నాకు అర్థమవుతుంది. అండ్ ఎంపీడీఓ పొద్దున్నే లేసి ఎంసీ అండ్ ఎంపీడీఓ చూసుకుంటున్నారా లేదా, కళ్ళు మూసుకొని ఉన్నారా కూడా అర్థమవుతుంది. కాబట్టి చక్కగా చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఆల్రెడీ మనం 5th మంత్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంక ఇది ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోవాలి. ప్రతిసారి కూడా మనం దాని గురించి డీప్గా వెళ్ళనక్కర్లేకుండా. ఇప్పుడు బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి మాస శివరాత్రి ప్రాతకాల విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారు అత్యంత అద్భుతమైన అలంకారం మహారుద్రునిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో గూడూరు చిట్టిబాబు, పంగులూరి కౌండిన్య, గూడూరు సాయి వెంకట్, నెమలికంటి హనుమంతరావు సహకారంతో ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. వెన్నకోట సురేష్, గోపాలం లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజలు చేసి ప్రసాదాలను స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి అంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. అక్కిరాజు దిబ్బ ఎస్టీ కాలనీ ఆయన సందర్శించారు. కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ అక్కిరాజు దిబ్బ ఎస్టీ కాలనీలను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. కాలనీలో ఆధార్, రేషన్ కార్డులు లేని ఎస్టీ కుటుంబాల వారికి కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఆధార్, రేషన్, జాబ్ కార్డులు మంజూరు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓఎన్ విజయశ్రీ, హెచ్ఎంఓ శేషగిరిరావు, కార్యదర్శి వీరస్వామిరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని అందరూ ఆదుకోవాలి అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు అన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ చేయూతనిచ్చారు. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంలో గత శనివారం ఎస్టీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు గడ్డం పోలయ్య, రమణ కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తాత్కాలిక గుడారానికి టార్పలిన్ పట్టాలిచ్చి వంట సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల బాధ్యతలకు ఇండియన్ సొసైటీ తమ వంతుగా తాము స్వచ్ఛంద సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. గత శనివారం సంగుపాలెం పంచాయతీలో ఎస్టీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదస్తులకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా నుంచి నారాయణ భట్ గారి ఒక ఆదేశాల మేరకు ఈ ఎస్టీ కాలనీలో ఉన్న వీరికి తాత్కాలిక గుడారానికి ఒక టార్పిల్ని పట్టాను, వంట సామాగ్రిని అందించడమైంది. మరి ఆపదలో ఉన్న వారిని అందరూ ఆదుకోవాలి. ప్రభుత్వం ఇస్తే వాటితో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరులు కానీ ఆదుకొని అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వారికి మన వంతుగా మనం సహాయం చేద్దాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన బాధ్యత. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి వారి వంతుగా వారు సహాయ సహకారాలు అందిస్తారు. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం శాఖలో పనిచేస్తున్నాను. మరి వార్త తెలుసుకొని ఆ జిల్లా నుంచి
ఈ మెటీరియల్ను తెప్పించి మరి ఆ బాధితులకి అందించడమైనది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ అధికారులు తెలియపరచడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వర్షాలు కురిస్తే పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో వరి పైరు కోతకు వచ్చింది, మరికొన్ని ప్రాంతాలలో పొట్టదశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసిన రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా వర్షపు నీరు పొలాలలో నిలవకుండా ఉండేందుకు కాలువలను సిద్ధం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, 6 గాలానికి వచ్చిన దశలో తుఫానులు ప్రభావం వలన ప్రతి ఏడాది రైతులు ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అసభ్యకర, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో వర్రా రవీంద్రారెడ్డిపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వర్రా రవీంద్రారెడ్డిని కడప జైలు నుంచి వర్రా రవీంద్రారెడ్డిని బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలోని 1వ వార్డులో గల బేతని కాలనీలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీ నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటన చేయాలని గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని, దివ్యాంగులకు 300 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఇంటి నివేశన స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. చదువుకున్న దివ్యాంగులకు ప్రతి ఒక్క సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు దివ్యాంగుల సమస్యలపై ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున ప్రకటన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు పాత్రు బాలసుందర్, పాత్రు లక్ష్మి, బేతని కాలనీ ప్రెసిడెంట్ నటరాజు, సుందర్రావు, పంట మాచర్ల, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ మరి టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో మనం ఒక దివ్యాంగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి మన ఒక కూటమి ప్రభుత్వాన్ని వచ్చే నెల 3వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కావున ఈ ఒక దినోత్సవానికి ముందుగానే మన ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులందరూ కూడా అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించాలి. దానితోపాటు దివ్యాంగుల దినోత్సవం రోజు మనం గత 25వ తారీఖు నాడు ఏదైతే దివ్యాంగుల వారోత్సవ సభ కార్యక్రమం పెట్టుకున్నామో ఆ ఒక సభలో దివ్యాంగులందరికీ 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి కొన్ని డిమాండ్స్తో మనం పెట్టి ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ మరి దివ్యాంగుల దినోత్సవం రోజు మరి చైర్మన్ని అదేవిధంగా దివ్యాంగుల యొక్క సమస్యల్ని మరి దృష్టిలో పెట్టుకొని ప్రకటన చేయాలని చెప్పి మరి తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో దివ్యాంగులకి చిన్న చూపు చూశారు. దివ్యాంగుల యొక్క దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా చేయకుండా అవమానపరిచారు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం అలాంటి పొరపాట్లు చేయకుండా దివ్యాంగుల దినోత్సవం ఘనంగా చేయాలని చెప్పి కూటమి ముఖ్యమంత్రి వర్యుల్ని, కూటమి ఉప ముఖ్యమంత్రి వారిని మరీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ బాపట్ల జిల్లా వాసవి సేవా సమితుల సంయుక్తంగా కార్తీక ఐశ్వర్య జ్వాలా తోరణం దీపోత్సవం భావనారాయణ స్వామి దేవాలయం వద్ద నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నాయకులు బాబు నాగేంద్ర అన్నారు. దీపోత్సవం కరపత్రాలను ఆయన ప్రారంభించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మలతో పాటుగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ ప్రజలందరికీ
ఒక శుభదినం. రేపు 1/12/2024 ఆదివారం. ఆ రోజున బాపట్లలో రథం బజార్ నందు కార్తీక ఐశ్వర్య తోరణ దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి బాపట్ల పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శివస్వామి వారి కృపకు పాత్రులై ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా తరఫున ఈ పూజా సామాగ్రి కూడా అంతా కూడా కమిటీ వారి అందజేస్తారు. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. అలాగే ఈ అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులుగా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ బాపట్ల జిల్లా వాసవి సేవా సమితులు సంయుక్తంగా కార్తీక ఐశ్వర్య జ్వాల తోరణం దీపోత్సవం భావనారాయణ స్వామి దేవాలయం వద్ద నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నాయకులు బాబు నాగేంద్ర అన్నారు. దీపోత్సవం కరపత్రాలను ఆయన ప్రారంభించారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బాపట్ల ఎంపీటీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మలతో పాటు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన బాపట్లో స్వయంభూగా వెలిసిన క్షీరభావనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్న రథం బజార్లో కార్తీక మాసం ఆదివారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఐశ్వర్య దీపోత్సవ కార్యక్రమం సామూహికంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మనం కార్తీక మాసంలో ఏదైతే దీపానికి ప్రాముఖ్యత ఇస్తున్నామో చివరి రోజు కనుక ఆ కార్తీక దీపోత్సవాన్ని మనమందరం చక్కగా సామూహికంగా నిర్వహించే విధంగా కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమానికి మనకి గౌరవనీయులు పూజ్యులు గురుతుల్యుడైన సనాతన సారథి అయిన మన శ్రీ శ్రీ శివస్వామి వారి యొక్క సమక్షంలో కార్యక్రమం నిర్వహిస్తుంటాం. దాంతోనే మన బాపట్ల ప్రముఖులు అలాగే అధికారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దీపోత్సవానికి కావాల్సిన సామగ్రి మొత్తం మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు ఏర్పాటు చేస్తున్నారు. అందరు మహిళలు అమ్మలు అందరూ వచ్చి వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా జ్వాలా తోరణోత్సవం జరుగుతుంది. ఈ జ్వాలా తోరణోత్సవంలో యమద్వారాలను మనం ఛేదించుకునేటట్టు మన యొక్క పురాణాల్లో చెప్తున్నాయి కనుక ఆ కార్తీక మాసంలో ఏ జ్వాలా తోరణంలో మనం ప్రయాణం చేస్తామో శివ 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 అంటూ మనకి ఏ కష్టాలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. ఐశ్వర్య దీపోత్సవం మనకు అందరికీ ఐశ్వర్యం కలగచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొని ఇది రేపు ఆదివారం నాడు సాయంత్రం 4:30 ప్రారంభం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ నగదును 30వ తేదీన పంపిణీ చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆపదలో ఉన్న వారిని అందరూ ఆదుకోవాలి. కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఇనుకొల్లు పోలీసురావు. శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రునిగా దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.